సీనియర్ హమాస్ కమాండర్ అబ్దుల్ హడా సబహస్ డ్రోన్ల ద్వారా చంపేసినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. సబహ విషయానికి వస్తే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన ప్రముఖుల్లో ఒకడని తేలింది. ఐడిఎఫ్ గాజాలోని ఖాన్ యూనస్ ప్రాంతం నుంచి తన టెర్రర్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని ఐడిఎఫ్ పేర్కొంది. సబహను పట్టుకునేందుకు గత కొంతకాలంగా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. చివరికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ సహకారంతో సబహను లేపేయడానికి వీలైందని ఐడిఎఫ్ ఎక్స్లో పేర్కొంది. హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న 2023న ఉదయం ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా మరో 250 మంది పౌరులను కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ వారిలో కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. తమ వద్ద ఇంకా 100 మంది వరకు బందీలున్నారన్నారు. వారిని విడిపించేందుకు బేరసారాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు కంటి చికిత్స జరిగింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సలహా ఇచ్చారు. దీంతో బందీలు విడుదల చర్చలు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. యామిని, ఇజ్రాయెల్లో జరిగినటువంటి తాజా పరిణామం చూస్తే ఇది ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించని చెప్పుకోవాలి. హమాస్ 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగినటువంటి దాడి ఇజ్రాయెల్ చరిత్రలో అదొక మచ్చు తునకగా మిగిలిపోయింది. అంతేకాకుండా ఒక విషాద ఘటనగా కూడా ఇజ్రాయెల్ మొత్తం కూడా దాన్ని భావించింది. ఇందుకు ప్రతీకారంగా ఆ రోజున సబాహ్ అనేటటువంటి మిలిటెంట్ హమాస్ సీనియర్ మిలిటెంట్గా ఉన్నటువంటి అతనిని టార్గెట్గా చేసుకొని అప్పటి నుంచి దాదాపుగా ఏడాది కాలానికి పైగా అతని టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పుడు ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకోగలిగింది. అప్పట్లో జరిగినటువంటి దాడి 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగినటువంటి దాడిని మనం ఒకసారి చూస్తే కనుక ఆ రోజున ఒక్కసారిగా అర్ధరాత్రి ఉన్న పళంగా ఒక్కసారిగా డ్రోన్లతో క్షిపణి దాడులతో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్పై విరుచుకుపడినటువంటి సందర్భం. ఆ రోజు రాత్రి చూసుకున్నట్టయితే ఏకంగా 1200 మంది నిద్రపోయినట్టే ఆసుపత్రిలో ఉండి చికిత్స చేసుకుంటున్నటువంటి వారు అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. మరి క్షణాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు దాదాపుగా 1200 మంది మృత్యువాత పడ్డారు. మరి ఆ ఘటనను చూసుకున్న తర్వాత అప్పట్లో ఇజ్రాయెల్ అయితే కనుక కడుపు మండి ఏమి చేయాలో పాలుపోయిన పరిస్థితుల్లో హమాస్కు అప్పట్లోనే గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల అనంతరం అప్పటి నుంచి కూడా సహాబ్ను టార్గెట్గా చేసుకుని అనేకమైనటువంటి ఆపరేషన్స్ చేసినా కూడా సహాబ్ చాలా చాకచక్యంగా పలుమార్లు తప్పించుకున్నటువంటి పరిస్థితి. సహాబ్ను ఎట్టకేలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ సర్వీస్ వ్యవస్థలని కొన్నింటిని ఉపయోగించి ఏజెన్సీ సంస్థలు అలాగే డిఫెన్స్ రెండు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకొని ఈ ఎట్టకేలకు సహాబును అంతమొందించారు. మరి ఈ విషయాన్ని ఏకంగా ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అయితే కనుక ఆ సందర్భంగా 1200 మందిని చంపేసి అంతేకాకుండా 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం జరిగింది హమాస్ మిలిటెంట్లు. మరి ఆ తర్వాత కూడా హమాస్ మిలిటెంట్లతో ఇజ్రాయెల్ అలాగే హమాస్ పాలస్తీనా వీరందరూ కూడా చర్చలు జరిపినా కూడా ఏమాత్రం కూడా అక్కడ చర్చల్లో పురోగతి లేదు. అయితే కనుక ఎట్టకేలకు ఒక 150 మందిని అయితే బందీలుగా తీసుకెళ్లినటువంటి వారిలో 150 మందిని విడుదల చేయడం జరిగింది. మరో 100 మందికి సంబంధించినటువంటి చర్చలు మరి ఇందుకు సంబంధించినటువంటి బేరసారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా పక్క దేశాలకు ఇజ్రాయెల్ ఆయుధ సామగ్రిని పంపిస్తున్నది కాబట్టి ఆయుధాలను కూడా నిలిపివేయాలి. అంతేకాకుండా హమాస్ మిలిటెంట్లపై తక్షణమే దాడులు నిలిపివేయాలంటూనే హమాస్కు సంబంధించినటువంటి కొంతమంది సైనికులు కూడా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో వారిని కూడా విడుదల చేయాలంటున్నారు. మరి అంతేకాకుండా కొంతమంది మిలిటెంట్ గ్రూపులకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వారిని కూడా వదిలేస్తే ఈ 100 మందిని వదిలేస్తామంటున్నారు. అయితే బందీలుగా చిక్కుకున్న ఏదైతే హమాస్ మిలిటెంట్ల బందీలుగా మిగిలిపోయినటువంటి వారిలో ఎక్కువగా సెలబ్రిటీలు ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, అలాగే సహజ పౌరులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వారిని అందరినీ కూడా సురక్షితంగా విడుదల చేయడానికి
విడుదల చేసి దేశానికి రప్పించుకోవడానికి ఇజ్రాయెల్ అయితే చేయని ప్రయత్నం లేదు. మరి ఈ విషయంలో తమకు ఎంతో కొంత లబ్ధి చేకూరాలి, అలా ఎట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా గట్టి దెబ్బ తగలాలి అనేటటువంటి నేపథ్యంతో హమాస్ మిలిటెంట్లు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో నెతన్యాకు కంటి ఆపరేషన్ జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఏదైతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఆయన ఇజ్రాయెల్ ప్రధాని ఆయన కంటి వైద్యం జరుగుతుంది. మరి ఇందుకు సంబంధించి ఆయన ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది కూడా ఏదైతే ఇది ఇరు దేశాల మధ్య బందీలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతానికి స్టేల్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇవి రేపో మాపో బందీలు విడుదలవుతారన్నటువంటి తరుణంలో ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా జరగబోతాయో, ఎటువైపు టర్న్ తీసుకుంటాయో వేచి చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ.